నిరంతరము ఏదో ఒక కష్టాలతో, కష్టం అంటేనమ్మా ఆర్థికపరమైన కష్టాలు ఉంటాయి, ఆరోగ్యపరమైన కష్టాలు ఉంటాయి మనకు. ఇంకా మనం చూస్తుంటే మనం చేసే వ్యాపారంలో నష్టాలు, కష్టాలు, బాధలు కూడా ఉంటుంటాయి. ఇంకా మనకు నిజమైన బాధలు ఏంటంటే ప్రధానంగా ఆర్థికపరమైన సమస్య. ఆర్థికపరమైన సమస్యలు అంటే అమ్మా వ్యాపారంలో నష్టాలు రావడం కానీ, చేస్తున్న వ్యాపారంలో 4 రూపాయలు మిగిలిచిపోవడం కావచ్చు. ఆర్థికపరమైన సమస్యలతో భయంకరమైన బాధపడే వాళ్ళకి వాస్తవానికమ్మా అష్టదిక్కుల్లో అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి. మనం పూర్వకాలం చూస్తేనమ్మా మహాలక్ష్మి మనం తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యేది. కానీ ఈరోజు అమ్మవారు ఎలా ఉంది కలియుగంలో అంటే ప్రతి గృహంలో ఒక తులసి రూపంలో అమ్మవారు అనేది ఉంటుంది. మనం చూస్తేనమ్మా ఇక్కడ ఎప్పుడైతే మనకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైన సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు మనం తెలుసుకుంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకుంటే కూడా ఉన్న డబ్బంతా ఖర్చు అవుతూ ఉంటుంది. మరి ఆరోగ్యం బాగా ఉండకపోవడానికి కారణాలు ఏంటిది మనం ఆలోచన చూస్తే ప్రతి ఒక్కరికి సహజమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వాస్తు పీడించడం వలన కూడా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇంకా జాతకపరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏది ఏమైనా సమస్య వచ్చిందంటే కొంత ఆర్థికంగా మనం నష్టపోతూ ఉంటాం. అంటే హాస్పిటల్ పెట్టవచ్చు, లేకుంటే సెలవులు పెట్టుకొని ఇంట్లో ఉంటే కూడా నష్టమే. ఇలాంటి కష్ట నష్టాలకు అలా కాకుండా ఇంకా వ్యాపారంలో బాగా రాణించాలి అనుకుంటాం, కానీ రాణించలేకపోతున్నాం. కారణం వాస్తు కూడా ఒక కారణం కావచ్చు అంటాను నేను. అందుకేనమ్మా ఇప్పుడు మనము తెలుసో తెలియక ఒక గృహ నిర్మాణము కొనుక్కున్నాం, లేదా అంటే స్వయంగా మనం కట్టుకుంటాము. ఆ గృహ నిర్మాణం చిన్నది కావచ్చు, అపార్ట్మెంట్ కల్చర్లో కావచ్చు, విలేజ్ కల్చర్లో కావచ్చు, డూప్లెక్స్ విల్లాస్ కూడా కావచ్చు. ఏది ఏమైనా కూడా మన ఆర్థిక పరిస్థితులు మనకు ఎలా ఉన్నాయనేది మనకు ముందు తెలిసి ఉండాలి. ఎలా ఉంటుందంటే నేను ఒక దగ్గరికి వెళ్ళాను, గురువుగారు మేము అంతా బాగున్నాం, 2 వెహికల్ తీసుకున్న తర్వాత చాలా నష్టాలు పోయామండి, చాలా ఇబ్బందులు వచ్చేసాయి. చూడండి, ఎందుకంటే సమస్య ఏ రూపమైనా రావచ్చు. అందుకని వాస్తుపరమైన సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ దీపావళి అమావాస్య అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే కొన్ని గడియలమ్మ మనం సృష్టిలో చూస్తే ఏ ప్రళయం కూడా అమావాస్య పౌర్ణమికి ముందు వెనక వస్తుంటాయి. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి అన్నమాట. అందుకని అమ్మ దీపావళి అమావాస్యకి 3 days నుంచి ధనత్రయోదశి ముందు రోజు నుండి కూడా మనము వాస్తు దోషాలు ఉన్నాయి అనుకుంటే ఆ దైవ అనుగ్రహం ఒక పవర్ అనేది ఉంటుంది ఆ 3 రోజులు అన్నమాట. ఎక్కడ కూడా ఒక్క బిల్డింగ్ని డ్యామేజ్ చేయకుండా, సరి చేసే అవకాశము లేకుండా అష్టదిగ్బంధన అనే ఒక కార్యముతో వాస్తు దోషాలు నివారించుకోవచ్చు. నేను గత 2 సంవత్సరాలకు ఎంతోమందికి సత్ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకు తిరుపతి రావు గారు వన్ ఆఫ్ ది హెడ్ అన్నమాట, సంగారెడ్డి మల్లేపల్లి దగ్గర చాలా బిగ్గెస్ట్ కంపెనీ. నేను ఒక 1 year డిజైన్ ఇచ్చి 1 year సర్వీస్ చేశాను ఆ కంపెనీకి. ఆ రోజు చెప్పాను, మీ కంపెనీ ఉన్నత స్థితిలోకి వెళ్తుందండి. ఎందుకంటే అంత 100% డిజైన్ ఇవ్వడం జరిగింది నా స్వహస్తాలతో.